అతన్ని అప్రూవర్గా కూడా తీసుకునే కార్యక్రమం చేశారు. సో ముఖ్యంగా దీంట్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ అప్రూవర్ చేసిన విధానం అనేది ఏ రకంగా సిబిఐ, ఏ రకంగా సునీతక్క, ఏ రకంగా దస్తగిరి లాలూచిపడి ఒక చీకటి ఒప్పందం చేసుకొని ఏ రకంగా ఈ అప్రూవర్గా మార్చుకున్నారనేది మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ముఖ్యంగా అప్రూవర్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే కన్నా సహజంగా అన్న ఏ కేసులో అయినా అప్రూవర్ అంటే ఏంటంటే 306(4)A ఒక వ్యక్తి ముఖ్యంగా ఈ హత్య కేసులో అనుకోండి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఉన్న వ్యక్తిని అప్రూవర్గా మనం తీసుకోవాలంటే అతను అప్రూవర్గా విచారణ సంస్థ తీసుకుంటే అతనికి ట్రయల్ అయిపోయే వరకు, ట్రయల్ అయిపోవడానికి 5 ఏళ్ళు కావచ్చు, 6 ఏళ్ళు కావచ్చు, 7 ఏళ్ళు కావచ్చు, ట్రయల్ అయిపోయే వరకు అతనికి బెయిల్ వచ్చే సమస్య లేదు, బయటకు వచ్చే సమస్య లేదు. దాన్ని ఓవర్కమ్ కావడానికి చట్టంలోని లొసుగును చూసుకొని అతనికి పెద్ద గిఫ్ట్ 306(4)B అదేంటంటే యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్గా మార్చుకుంటే అతను జైల్లోకి ఒక్కరోజు కూడా పోవాల్సిన అవసరం లేదు. సో ఈ మాదిరిగా అప్రూవర్ చేస్తే ఒక్కరోజు కూడా జైలుకు పంపకుండా శాశ్వతంగా నిన్ను ముద్దాయి నుంచి సాక్షిగా చేస్తాము, ఒక్కరోజు కూడా జైలుకు పోవాల్సిన అవసరం లేదు, కావాల్సినంత డబ్బు ఇస్తామంటే ఇంకా ఎవరి పేర్లు చెప్పమంటే వాళ్ళు చెప్పరండి. ఒక్కసారి దీన్ని విఘ్నతతో మీరందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. సో ఈ మాదిరి ఇంకా అప్రూవర్లు చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కనుక రేపు పొద్దున్న నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ అనేది సరిపోని వాళ్ళని టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది తప్ప ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటికి రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉండదు. సో ఇది అప్రూవర్షిప్కు సంబంధించింది. అప్రూవర్షిప్తో పాటు సిబిఐ, సునీతక్క, దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా 20 జూలై 2020లో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై 2020 వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి ఏం చెప్తుందంటే at this time my husband showed me a photo in his mobile. అంటే సునీతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట. The said photo was purported letter written by my father and mentioning therein the name of Prasad driver as suspect killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. After this I got afraid and suspicious as well that it may have been a fabricated letter